బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. 17 పార్లమెంట్ స్థానాల్లోనూ పోటీ చేయనున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫారాలు అందజేయనున్నారు. ఒక్కో అభ్యర్థికి ఎన్నికల ఖర్చు కోసం 95 లక్షల చెక్కులను కేసీఆర్ ఇవ్వనున్నారు. అనంతరం పార్టీ నేతలతో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ ఎంపీ స్థానానికి అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మల్కాజ్గిరి అభ్యర్థిగా రాగి లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ను ప్రకటించగా ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వీరికి ఇవాళ తెలంగాణ భవన్లో జరిగే పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీ ఫామ్ను అందజేయనున్నారు. ఈ సమావేశంలో అధినేత కేసీఆర్ బస్సు యాత్ర రూట్ మ్యాప్పై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫారాలు అందజేయనున్నారు. ఒక్కో అభ్యర్థికి ఎన్నికల ఖర్చు కోసం 95 లక్షల రూపాయల చెక్కును కేసీఆర్ ఇవ్వనున్నారు. అనంతరం పార్టీ నేతలతో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ ఎంపీ స్థానానికి అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్, మల్కాజ్గిరి అభ్యర్థిగా రాగి లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ను ప్రకటించగా ఇప్పటికే ప్రచారంలోకి దూసుకు వెళుతున్నారు. వీరికి వాళ్ళ తెలంగాణ భవన్లో జరిగే పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీ ఫామ్ను అందజేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో నేడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరుగుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బీ ఫారాలు అందజేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, కేసీఆర్ అందరికీ కూడా బీ ఫారాలు ఇవ్వనున్నారా? ఇప్పటికే 5-6 ప్రకటించి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బీ ఫామ్స్ ఇచ్చారా? అందరూ కూడా తెలంగాణ భవన్ లో ఉన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో 17 మందికి సంబంధించినటువంటి బీఫామ్స్ కూడా ఈ రోజు అందజేయబోతా ఉన్నారు. ఇప్పటి నుంచే ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కూడా అభ్యర్థులందరికీ కూడా బీఫామ్ అందజేయబోతా ఉన్నారు. 17 స్థానాలకు గాను 17 మందికి బీఫామ్లతో పాటుగా
పార్టీకి సంబంధించినటువంటి ఖర్చు ఏదైతే ఎన్నికలకు సంబంధించిన ఖర్చు నేపథ్యంలో కూడా 95 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఈ వేదిక ద్వారా చేయబోతా ఉన్నారు. అయితే దాంతో పాటుగా ఇటు బీఫామ్ తో పాటుగా ఇటు చెక్కుల పంపిణీ ఏదైతే ఉందో ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే కూడా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ తో ఒక రివ్యూ నిర్వహించబోతా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో పార్టీ మనుగడతో పాటుగా పార్టీ కార్యకర్తలతో కాపాడుకుంటూ ముందుకెళ్లాలి. దాంతో పాటుగా పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 14 నుంచి 15 స్థానాల్లో గెలుపొందే దిశగా కూడా ప్రయత్నాలు కొనసాగించాలి. ప్రతి నాయకుడు కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలి. ప్రజల సమస్యలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళకు మనం ఉన్నటువంటి భరోసాను కల్పించాలి. అంతేకాకుండా వేసవిలో ఇప్పటికే పంట నష్టం జరిగినటువంటి రైతులతో ఎప్పటికప్పుడు అమితం అవుతున్న నేతలందరితో మాట్లాడాలి. నేతలందరూ కూడా ప్రజాక్షేత్రంలోనే ఉండి ప్రజలకు ఎల్లప్పుడూ కూడా పార్టీ మనుగడకు సంబంధించినటువంటి వివరాల్లో ఎప్పటికీ తోడుండాలి అన్నటువంటి దిశానిర్దేశాలు చేయబోతా ఉన్నారు. ఇక రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా గతంలోనే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చినటువంటి 6 హామీలు ఏదైతే ఉందో ప్రజలపై బురద చల్లేటువంటి ప్రయత్నం చేసి పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా అటు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు 2 పార్టీలకు సంబంధించినటువంటి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాంగ్రెస్ ఇస్తా అన్నటువంటి హామీలు ఇప్పటికే 150 రోజుల దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఏవీ నెరవేరలేదు అన్నటువంటి యాంగిల్ లో తీసుకురావాలి. ఇక గతంలో ఏదైతే పసుపు బోర్డుకు సంబంధించినటువంటి సమస్య కావచ్చు రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశాల్లో బీజేపీ పార్టీ చేసినటువంటి మోసాలన్నీ కూడా ప్రజలకు వివరించాలి. దాంతో పాటుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో పార్టీలు మారుతున్న నేతలు చాలా మంది ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు పార్టీ మారాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కూడా ఒక రోజు మనకు మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి దిశానిర్దేశాలు కూడా కేసీఆర్ చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమావేశంలో ప్రధాన ఎజెండాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కూడా సీట్లు సాధించే దిశగా కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. దాదాపు గంట సేపు పాటు కూడా ఈ రివ్యూ అయితే కొనసాగే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ప్రణయ్.